బ్రేకింగ్ న్యూస్. డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి రాబోతున్నారు. టీవీకేలో పార్టీ చేరుతారని చెప్పి ఆయన పైన ప్రచారం జరుగుతోంది. విజయ్ స్థాపించిన టీవీకే పార్టీలో ఆయన సైతం చేరడమే కాకుండా రానున్న రోజుల్లో విజయ్ రాజీనామా చేసినటువంటి చోట తిరుచి ఈస్ట్ దగ్గర నుంచి ఉప ఎన్నికల్లో లారెన్స్ పోటీ చేస్తారనే టాక్ కూడా నడుస్తోంది. టీవీకేలోకి వెళ్తారనే ప్రచారం పైన ఆయన కూడా స్పందించారు. అయితే తనని చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారని, జర్నలిస్టులు, మీడియా వాళ్ళు అడుగుతున్నారని, నేను ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు 11వ తేదీన నేను ప్రకటన చేస్తాను అని చెప్పి రాఘవ లారెన్స్ ఒక పోస్ట్ కూడా పెట్టారు. ప్రస్తుతం నేను బెంజ్ షూటింగ్లో బిజీగా ఉన్నా, నా షెడ్యూల్ ఈ నెల 10తో ముగుస్తుంది. అమ్మ ఆశీస్సులతో నా జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం ఈ నెల 11న 9:30 సమయానికి ప్రకటిస్తాను. తిరుచి ఈస్ట్ నుంచి త్రిష కూడా పోటీ చేస్తారని గతంలో ప్రచారం జరిగింది. సినీ హీరోగానే కాదు, సేవా కార్యక్రమాల్లో కూడా ప్రత్యేకమైన గుర్తింపు పొందారు లారెన్స్. గుండె, కిడ్నీ తదితర అత్యవసర శస్త్రచికిత్సలకి సాయం అందిస్తూ ఉన్నారు. పేద పిల్లల కోసం విద్యను అభ్యసించేటువంటి వీళ్ళ కోసం స్కాలర్షిప్లు, ఫీజులు కూడా చెల్లిస్తూ ఉన్నారు. వికలాంగులకి వీల్ చైర్లు, కృత్రిమ అవయవాలను కూడా పంపిణీ చేస్తున్నారు. అనేక మంది పిల్లల్ని దత్తత తీసుకొని విద్యాభ్యాసాలను అందిస్తున్నారు ఆయన. ఇక విపత్తుల సమయంలో కూడా బాధితులకి ఆహారం, నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేశారు. సర్వీస్లో మాత్రం ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు, అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. కరోనా సమయంలో కూడా వేలాది కుటుంబాలకు నేరుగా సాయం అందించారు రాఘవ లారెన్స్. మనం ట్వీట్ చూస్తున్నాం. ఆయనపై వస్తున్న వార్తలు, టీవీకే పార్టీలో చేరబోతున్నారు, విజయ్ పార్టీలో చేరి తిరుచి ఈస్ట్ నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు, ఇంత అవసరమైతే ఆయనకి మంత్రివర్గంలో కూడా తీసుకుంటున్నారనే చర్చ కూడా జోరు అందుకుంది. గతంలో ఎప్పుడైతే పెరంబూర్ అండ్ తిరుచి 2 చోట్ల విజయ్ గెలుపొందారో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అదే సమయంలో తిరుచి ఈస్ట్ నుంచి అటు త్రిషాను కూడా పోటీ చేస్తారనే ప్రచారం కూడా జోరు అందుకుంది. కానీ దానికి చెక్ పడింది. సో అక్కడ వేరే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటూ కూడా చాలా వరకు చర్చ జరిగింది. కానీ ఇప్పుడు రాఘవ పేరు వినబడుతోంది. రాఘవ లారెన్స్ అక్కడ నుంచి కంటెస్ట్ చేస్తారు. తిరుచి ఈస్ట్ నుంచి త్వరలోనే టీవీకే పార్టీలో చేరుతారనే ప్రచారం జోరు అందుకున్న సమయంలో ఆయన క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేశారు. సో హాయ్ ఎవ్రీవన్, న్యూస్ అబౌట్ మీ like contesting in Tiruchi East elections has been circulating across various media platforms. All my media friends have been reaching out to me over phone and requesting to meet me, asking for clarification. Since the speculation has grown to a point where I feel I should address it, I wanted to share this note. I am currently busy shooting for Benz and my schedule ends on 10th. With my mother's blessings, an important decision regarding my life will be announced on 11th Thursday at 9:30 AM. So Matram అనేది ఆయన కీవర్డ్. మాత్రం ఫౌండేషన్ తర్వాత సర్వీస్ ఈజ్ గాడ్, సేవే దేవుడు అన్నట్టుగా ఒక పదం. సో ఏదేం జరిగినా ఆయన 11వ తేదీన ప్రకటిస్తానన్నారు. కానీ ఇక్కడ కొట్టిపారేయలేదు. ఈ ప్రచారాన్ని నిజంగానే ఆయన కొట్టిపారాలనుకుంటే ఇదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా, ఇదే ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆయన కొట్టిపారేసేవారు. కానీ ఇక్కడ కొట్టిపారేయలేదు. ఆయన ఏమన్నారు, ఐ విల్ బి డిక్లేరింగ్ క్లారిఫికేషన్, ఐ విల్ గివ్ క్లారిఫికేషన్ ఆన్ 11th అన్నారు. ఆయన 11వ తేదీన క్లారిటీ ఇస్తాను అని మాత్రమే ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఎక్కడ కూడా ఆయన దీన్ని కొట్టిపారేయలేదు. అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఎ బిగ్. నిజంగానే తిరుచి ఈస్ట్ నుంచి కనుక రాఘవ లారెన్స్ కంటెస్ట్ చేస్తే డెఫినెట్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో టీవీకి అధికార పార్టీలో ఉంది కాబట్టి గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గెలిచే అవకాశం కూడా ఉంది. గెలిచిన తర్వాత వెంటనే ఆయనకు మంత్రివర్గంలో కూడా తీసుకునే అవకాశం కూడా కనబడుతోంది. సో రాఘవ లారెన్స్ కంటెస్ట్ చేస్తారా అంటే ప్రస్తుతం ఆయన సర్వీస్లో ఉన్నారు. సుమారుగా 150 నుంచి 200 మంది పిల్లలకి, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారికి ఆయన శస్త్రచికిత్స చేయించారు. చాలామంది పిల్లల్ని దత్తత తీసుకున్నారు. దివ్యాంగులకి, వికలాంగులందరికీ కూడా ఆయన చేదుడు బాదుడుగా ఉంటారు. వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేశారు. అనాథ పిల్లల్ని కూడా ఆయన ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని విద్యని అభ్యసిస్తున్నారు అందరికీ కూడా. సో ప్రజెంట్ ఇటువంటి సేవా కార్యక్రమాలు ఉన్నటువంటి రాఘవ లారెన్స్ రేపు పొలిటికల్ ఎంట్రీ ఇస్తే డెఫినెట్గా ఒక హ్యూజ్ రెస్పాన్స్ రాబోతోంది. అటు గవర్నమెంట్కి, విజయ్ కూడా ఒక మంచి గుడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి సర్వీస్ ఓరియంటెడ్, ఇటువంటి ఒక గొప్ప దృక్పథంతో ఉన్న వ్యక్తులకు అవకాశం ఇస్తున్నారన్న రకంగా ప్రభుత్వానికి కూడా ఒక మంచి గుడ్ నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశం కూడా ఉంది. విజయ్ని కూడా అప్రిషియేట్ చేయొచ్చు. కాబట్టి రాఘవ లారెన్స్ ఈ ప్రచారాన్ని కొట్టిపారలేదంటేనే చాలా క్లియర్గా ఆయన చేరబోతున్నారు అనే మాట అర్థమవుతోంది. ఎస్, మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్న మరిన్ని అప్డేట్స్తో. కృష్ణమోహన్, రాఘవ లారెన్స్ టీవీకే పార్టీలో చేరబోతున్నారు.
తిరిచి ఈస్ట్ నుంచి కంటెస్ట్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. దాన్ని ఆయన కొట్టిపారేయలేరు, అలాగని చెప్పి ఆయన కంటెస్ట్ చేస్తానని కూడా చెప్పలేరు. సో ఫస్ట్లీ ఆయన కొట్టిపారలేదు అన్నప్పుడే 11th రోజున ఆ స్టేట్మెంట్ అనౌన్స్ చేస్తా అన్న రోజే చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఏంటి త్రిష పరిస్థితి ఏంటి, అంతకుముందు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా అక్కడ కంటెస్ట్ చేయబోతున్నారన్న ప్రచారం కూడా జరిగింది. వీటన్నిటికీ చెక్ పెట్టినట్టనే ఇక రాఘవ్ లారెన్స్ పై వస్తున్నటువంటి ఈ ప్రచారంతో మనోజ్ రాఘవ లారెన్స్ తమిళనాడులో ఇవి అంటే ఆయన స్వచ్ఛంద కార్యక్రమాలు లేకపోతే పేదల పట్ల ఆయన సేవా కార్యక్రమాలు చాలా వ్యవహారం చేస్తూ ఉంటారు. ఆయనకు ఒక ఆర్గనైజేషన్ నుండి మాతృమని, దాని ద్వారా పిల్లలకి చదివించడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడైతే విజయ్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయ్ గెలిచిన సీటు తిరుచి కి రాజీనామా చేసిన సంగతి కూడా మనకి తెలుసు. అయితే రాజీనామా చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఎవరు పోటీ చేస్తారు అనే ఒక చర్చ అయితే వస్తూ వచ్చింది. ఫస్ట్ త్రిష పేరు వచ్చింది, తర్వాత కొంత రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి పేరు వచ్చింది, తర్వాత ఇప్పుడు తాజాగా లారెన్స్ రాఘవ డాన్స్ మాస్టర్ లారెన్స్ పేరు కూడా వచ్చింది. అయితే ఇటీవల కాలంలో దీని మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దాని మీద లారెన్స్ ఈరోజు ట్వీట్ చేస్తూ ఇట్లు నేను తిరుచి నుంచి పోటీ చేస్తున్నానని ఒక వార్త వస్తుంది. దీని మీద చాలా మంది నాకు మాట్లాడాలనే ప్రయత్నం చేస్తున్నారు, నాకు మెసేజ్లు పెడుతున్నారు. అయితే నాకు బెంజ్ సినిమా షూట్ లో ఉన్నాను. ఆ బెంజ్ సినిమాకి సంబంధించిన వ్యవహారంలో రేపు 12వ తారీఖు వరకు 10వ తారీఖు వరకు షెడ్యూల్స్ ఉన్నాయి బిజీగా, అందువల్ల స్పందించలేకపోతున్నాను. 11వ తారీఖున బెంజి షూటింగ్ పూర్తి అయిన తర్వాత 11వ తేదీన ఉదయం 9:30కి నేను ఒక కీలకమైన అంటే ప్రజల ముందుకి వచ్చి దీని మీద మాట్లాడాలని అనుకుంటున్నాను అనేది ఆయన చెప్పిన పరిస్థితి. అంటే ఇక్కడ బేసిక్ గా లారెన్స్ ఈ విషయంలో ఒకటి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే రాజకీయాల్లోకి రావాలి, సీటు వస్తాను లేదు అని చెప్పాలనుకుంటే అక్కడ క్లియర్ గా ఒక క్లారిఫికేషన్ ఇచ్చేయచ్చు. నేను రావట్లేదు బాబు, నేను తిరుచి నుంచి పోటీ చేయట్లేదు అని చెప్పడానికి ఒక ఆస్కారం ఉంది ఇదే ట్వీట్ ద్వారానే. లేదు వస్తున్నానంటే ఎస్ నేను రావచ్చు అని చెప్పే ప్రయత్నం కూడా చేయొచ్చు. కానీ ఆయన 11వ తారీఖు ఉదయం 9 గంటలకి మీడియా సమావేశాన్ని ఎందుకు అనౌన్స్ చేయబోతున్నారు ఏంటి అనే దాని మీద బహుశా అతను రాజకీయాలకి దూరంగా ఉండాలనే ఒక ప్రయత్నంలో ఉన్నారా, లేదు తాను సొంతంగా ఏదైనా రాజకీయాలు చేయాలనుకుంటున్నాడా అనేది అర్థం కావట్లేదు. అయితే విజయ్కి సంబంధించిన పార్టీ అతనికి మద్దతు ఇస్తుంది లేదు టికెట్ అడిగిన విషయం కూడా టీవీకే కూడా ఎక్కడ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయలేదు. వాళ్ళ పార్టీ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరు కూడా దీని మీద ఎక్కడా స్పందించలేదు. ఇది ఒక స్పెక్యులేషన్ మాత్రమే. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దీని మీద అయితే ఈ చర్చ జరిగింది. ఇదే వ్యవహారం మీద స్థానికంగా కొందరు టీవీకే నేతలను కూడా కొంతమంది అడిగారు, కానీ దానికి అది మా తలైవారు చూసుకుంటారని చెప్పితే ఇస్తున్నామనో లేకపోతే ఇవ్వట్లేదో అక్కడి నుంచి పోటీ చేస్తారనో ఎక్కడ చెప్పిన పరిస్థితి లేదు. ఇటీవల నిన్నగాక మొన్న కూడా తిరుచికి ఏకంగా విజయ్ అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు కూడా నేను ఇక్కడ రాజీనామా చేస్తున్నాను చెప్పితే ఇది రాజ్యాంగపరంగా 2 సీట్లలో ఉండకూడదు కాబట్టి నేను ఇక్కడ మీరు నన్ను గెలిపించినా నేను రాజీనామా చేస్తున్నాను, కానీ మీరందరూ నా గుండెల్లోనే ఉన్నారు అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. చెప్పితే ఆయన కూడా ఎక్కడ ఇండికేషన్ ఇవ్వాలి పలానోళ్ళు ఇక్కడికి వస్తారనో లేదు వేరే వ్యక్తులు ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనో లేదు లారెన్స్ పేరు కానీ త్రిష పేరు కానీ ఎక్కడ ఎవరి పేరు కూడా ఆయన ఏం మాట్లాడలేదు. మీరందరూ నా గుండెల్లోనే ఉన్నారు, నేను ఇప్పుడు ఇక్కడే ఉంటాను, తిరుచికి సంబంధించిన నేనైతే హామీలు ఇచ్చానో నేను ఎమ్మెల్యే పదవికి మాత్రమే రాజీనామా చేశాను చెబితే ఇది ఖచ్చితంగా నేను మీతోనే ఉంటాను అని చెప్పి తిరుచి ప్రసంగంలో ఆయన కూడా మాట్లాడిన పరిస్థితి. అయితే ఖచ్చితంగా మరో 3 నెలల్లోనో 4 నెలల్లోనో ఇక్కడ బై ఎలక్షన్ జరుగుతుంది. బై ఎలక్షన్ జరగడానికి లారెన్స్ కి అవకాశం ఉంది అని ఒక చర్చ అది, కానీ అటు టీవీకే కావచ్చు లేకపోతే ఎవరు కూడా దీని మీద ఖండించలేదు. అదే విషయాన్ని రేపు కూడా ఆయన చెప్పబోతున్నారు. ఆయన బేసిక్ గా కొంత సేవా కార్యక్రమాల మీద పెద్ద స్థాయిలో లారెన్స్ చేస్తున్నాడు. అది తాను కూడా చాలాసార్లు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, నాకు ఈ వ్యవహారం మీదనే కొంత తృప్తిగా ఉంటుంది, మనస్తృప్తిగా ఉంటుంది, నాకు ఆయన్ని నమ్మే దేవాలయం కావచ్చు, ఆయన నమ్మే దేవుడు కావచ్చు, లేకపోతే ఆయనకి ఒక ఆశ్రమం ఉంది, ఆ ఆశ్రమంలోనే చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు, గుండె చిల్లు పడిన వాళ్ళకి చేశారు, తర్వాత
కాళ్ళు లేని వాళ్ళకి సైకిల్స్, స్కూటర్స్, ఇట్లా ఎన్ని ఏదో ఒక కార్యక్రమాన్ని ఆయన చేస్తూ వస్తుంటారు. అయితే ఈ సందర్భంగా మాత్రం బహుశా మనకి అంతున్న సమాచారం రాఘవరాజన్ ఎప్పుడు కూడా రాఘవేంద్ర స్వామిని ఎక్కువగా కొలుస్తుంటాడు. ఆయన రేపు కూడా అక్కడే సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే రాజకీయాల్లోకి ఎంట్రీ అవుతున్నాననే విషయాన్ని బహుశా చెప్పకపోవచ్చు అనేది ఆయన అభిమానులు కొంతమంది చెప్తున్నారు ఈ వ్యవహారం మీద. అయితే ఆయనే నేరుగా వచ్చి ఖండించాలని అనుకున్నారు. మీడియా ముందు ఆయన మాట్లాడితే బాగుంటుందని అనుకొని ఆయన మీడియా ముందుకు వస్తున్నారు తప్పితే ఈ తిరుచి సీటు వ్యవహారం మీద అంత పెద్ద ఇష్యూ ఉండకపోవచ్చు అనేది తమిళనాడు సంబంధించిన ఆయన అభిమానులు రాఘవ అభిమానులందరూ కూడా చెప్తున్న పరిస్థితి మనొచ్చు. అంటే అటు యాక్టర్గా హీరోగా విజయ్ ఉన్నారు, తను కూడా యాక్టర్ అండ్ డాన్స్ మాస్టర్ కూడా రాఘవ లారెన్స్ ఉన్నారు. ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? అంటే మీరు అంటున్నట్టుగా రాజకీయాల్లో అటువంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు, ఇంట్రెస్టింగ్గా లేరు, తిరిచి ఈస్ట్ నుంచి కంటెస్ట్ చేసే అవకాశం చాలా తక్కువ శాతంగా అనుకున్నప్పటికీ కూడా ఇటు రాఘవ లారెన్స్కి గుడ్ నేమ్ ఉంది. ఆయన ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో తెలుగు యాక్టర్స్తో నటించారు, ఆయన అటు తమిళ్లో నటించారు, కన్నడ, కేరళ అన్ని భాషల్లో ఆయనకు ఉన్నటువంటి పట్టు అండ్ డాన్స్ మాస్టర్గా గుర్తింపు అయితే ఉంది. సో రాఘవాని సినిమా ఇండస్ట్రీ నుంచి డైరెక్ట్గా తీసుకున్న వాళ్ళకి మంత్రి పదవులు అవకాశం ఇచ్చిన వాళ్ళు చాలా తక్కువ, ఇటు విజయ్ పోర్ట్ఫోలియో కానీ విజయ్ క్యాబినెట్లో కానీ. సో రాఘవకు ఒక ఆప్షన్ ఇస్తే కొంత ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది, సర్వీస్ ఓరియంటెడ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు ఇచ్చిన వాళ్ళందరిలో కూడా మంచి గుడ్ అండ్ నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది కాబట్టి ఒక ఆప్షన్ కింద విజయ్ అడిగే ప్రసక్తి ఏం లేదంటారా? విజయ్ కూడా ట్రై చేయకపోవచ్చా? బేసిక్ గా ఒక సినీ డాన్సర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఎక్కడ కూడా అందరూ సినిమా యాక్టర్లు, హీరోలు, పెద్ద హీరోలతో అందరితో కూడా ఆయన కొరియోగ్రఫీగా, మాస్టర్ గా ఆయన పనిచేశారు. ఆయన సొంతగా సినిమాల్లో కూడా అంటే పెద్ద స్థాయిలో కాకపోయినా కొన్ని సినిమాల్లో ఆయన మంచి హిట్స్ నే ఇచ్చిన పరిస్థితి. స్టిల్ ఆయన ఈ మధ్య ఓన్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశారు, దాంతో బిజీగా ఉన్న పరిస్థితి. అయితే విజయ్ పిలిచి రాఘవ లారెన్స్ కి సీటు ఇస్తాడు అనుకుంటే ఇక దాంట్లో తిరుగులేదు. ఒకవేళ ఆయన కానీ పిలిచి మాట్లాడి మీరు పోటీ చేయండి అంటే ఒక సీఎం స్థాయిగా ఉన్న విజయ్ పిలిచి చెప్పినప్పుడు డెఫినెట్ గా అది వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఇస్తే లేదు, అసలు ఆ పిలిపే రాలేదు. ఒకవేళ నిజంగానే ఈ వ్యవహారం మీద కూడా అంత క్లారిటీ లేదు, ఎందుకంటే ఇది ఓన్లీ కొంత సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తప్పితే టీవీకే నేతలు కూడా అట్లీస్ట్ నిజంగానే ఒకవేళ విజయ్ చెప్పకపోయినా ముఖ్యమంత్రి స్థాయిలో కింద నేతలు అయినా సరే తిరుచి నుంచి పలానోళ్ళు రంగంలో ఉండొచ్చు అని కూడా చెప్పచ్చు, ఒకవేళ వాళ్ళతో కానీ ఆ సోర్స్ ఉంటే. కానీ ఆ సోర్స్ లో ఎవరు టీవీకి నేతలు కూడా ఎక్కడ దీని గురించి అయితే పెద్దగా మాట్లాడదు. కాకపోతే విజయ్కి లారెన్స్ కి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన గెలిచిన తర్వాత కూడా లారెన్స్ పోస్ట్ పెట్టారు, ఆయన ఒక వీడియోని కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. కాకపోతే ఇది రాజకీయ పరంగా ఎంట్రీ అవుతాడా, తిరుచి నుంచి సీటు పిలుపు వచ్చిందా లేదా అనే అంశాన్ని ఎక్కడ ఆయన ప్రస్తావించడం లే. కాకపోతే ఆయన చెప్తుంది ఏంటంటే చాలా మంది నన్ను కలవడానికి ప్రయత్నిస్తున్నారు, నా క్లారిఫికేషన్ తీసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి 10వ తారీఖు వరకు నేను బంజీ సినిమాకి సంబంధించిన షూట్ లో బిజీగా ఉన్నాను, 11వ తారీఖు ఉదయం నేను 9:30కి ఉదయం మాట్లాడతాను అని చెప్పి మాత్రమే ఆయన ట్వీట్ చేసిన నేపథ్యంలో అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇంటర్నల్ గా ఏమన్నా అనుకుంటున్నారా, లేదు ఇతను పొలిటికల్ ఎంట్రీ కావడానికి ఇతను సిద్ధపడుతున్నాడా లేదా అనే అంశాలు కూడా మనం చూడాలి. బట్ ఇది పార్టీ టీవీకే పార్టీలో ఎక్కడ లారెన్స్ కి ఇస్తున్నట్టుగా కూడా అధికారికంగా ఎవరు ప్రకటించలేదు. కాకపోతే తిరుచిలో చాలా మంది అభిమానులు, లారెన్స్ కి ఉన్న అభిమానులు, విజయ్ కు ఉన్న అభిమానులు అందరూ కూడా లారెన్స్ వస్తే బాగుంటుంది అనే ఒక చర్చ మాత్రం జరుగుతుంది. మనోజ్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా లారెన్స్ టీవీకే పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. చేరడమే కాదు, విజయ్ కంటెస్ట్ చేసి ఇప్పుడు ఏదైతే నియోజకవర్గం 2 చోట్ల గెలిచారో ఒక చోట వదిలిపెట్టాల్సింది కాబట్టి తిరుచి ఈస్ట్ నుంచి ఆయన వదిలేయడంతో లారెన్స్ని అక్కడి నుంచి పోటీ చేయిస్తారు టీవీకే విజయ్ పార్టీ తరఫున. ఆయన్ని గెలిపించి మంత్రివర్గంలో కూడా తీసుకుంటారనే ప్రచారం చర్చ చాలా జోరందుకుంది. ఈ విషయాలపైన రాఘవ లారెన్స్ ట్వీట్ చేశారు. సో నేను ఈ విషయం పైన 10th వరకు నాకు మూవీ షెడ్యూల్ ఉంది, సో బిజీగా ఉంటాను, 11th రోజునే మాట్లాడతాను, నా డెసిషన్ని
చెప్తాను, క్లారిఫికేషన్ కూడా ఇస్తానని చెప్పి రాఘవ లారెన్స్ ట్వీట్ చేశారు. సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్నారు. మాత్రం ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న లారెన్స్ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న ప్రచారం జోరందుకోవడంతో ఈ ప్రకటన చేశారు. నేను పొలిటికల్ ఎంట్రీ లేదు, ఏమీ లేదు, టీవీకే పార్టీ లేదు, ఎక్కడ కూడా కంటెస్ట్ చేయడం లేదు, పోటీ చేయడం లేదని చెప్పి కొట్టిపారేయలేరు. కాబట్టి ఈ చర్చ ఇంకా ఆయన దీనిపై ఏదో క్లారిటీ ఇచ్చేంత వరకు కొనసాగే అవకాశం ఉంది. సో మీరేమనుకుంటున్నారు? రాఘవ లారెన్స్ నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని, విజయ్ పార్టీలో చేరాలని, పోటీ చేసి మంత్రిగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ప్లీజ్ డూ కామెంట్ యువర్ ఒపీనియన్. 148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU